హలో హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. చాలామంది మనకి గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన ప్రిపరేషన్లో ఉన్నారు. చాలామంది మెయిన్స్ ఎంతవరకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ బట్ ఇందులో భాగంగా ఈరోజు అంటే నిన్న యాక్చువల్గా భీమవరం నుంచి శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేశారు. భీమవరం సార్, ఫ్రీడమ్ మూమెంట్ దాకా వచ్చేసాను. ప్రిలిమ్స్ ఇండియన్ హిస్టరీలో 3 పార్ట్స్లో 3 పదులు 30 మార్కులు అని మనం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ మూమెంట్ వరకు వచ్చేసాను సార్. ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్నటువంటి చివరి సిలబస్లో 3 చాప్టర్లలో 3వ చాప్టర్లో ఏం చదవాలి, ఏమి వదిలేయాలి సార్, ఇది క్లారిటీ నాకు ఉండలేదు. కాకపోతే క్వశ్చన్ పేపర్ చూస్తే ఎక్కువ బిట్లు ఫ్రీడమ్ మూమెంట్ నుంచి వచ్చినాయి, 3rd చాప్టర్ నుంచి వచ్చినాయి సార్ అని వారు అడిగారు. నేను అన్నాను, శ్రీనివాస్ గారు ఖచ్చితంగా రేపు ఈవినింగ్ లోపు నేను వీడియో చేసి పెడతాను. మీకు మంచి డౌట్ అడిగారు. మీతో పాటు చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. భీమవరం లైబ్రరీలో ఉన్నటువంటి నా విద్యార్థులందరికీ, అలానే రాష్ట్రంలో ప్రతి లైబ్రరీలో ప్రాణం ఫడంగా పెట్టి ప్రిపేర్ అవుతున్నటువంటి నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి ఈ క్లియర్ వీడియో చేయాలని నేను ఇప్పుడు కూర్చున్నాను. ఈ వీడియో ఆమూలాగ్రం వినండి, మీకు ఉపయోగపడుతుంది. మధ్యలో డ్రాప్ అవ్వడం అని అనుకున్నప్పుడు ఈ వీడియో చూడొద్దు, అవసరం లేదు. రైట్? సీరియస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కావాలి నాకు, ఎందుకంటే జాబులు కొట్టేది వాళ్ళే కాబట్టి. ఎస్, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఇండియన్ హిస్టరీలో ముఖ్యంగా గ్రూప్ 2లో 30 బిట్లు వస్తాయి. ఖచ్చితంగా 30 బిట్లు వస్తాయి. 30 అనుకుంటా ఇచ్చారు కదా నాన్న, 30 బిట్లు వస్తాయి. వాళ్ళు పట్టి కరెక్ట్గా సిలబస్ని సెట్ చేశారు. కాబట్టి ఆ సిలబస్లో 3rd దాంట్లో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, 3rd దాంట్లో మోడర్న్ హిస్టరీ అని అడిగారు. మనకి ఫస్ట్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే మోడర్న్ హిస్టరీలో ఎక్కువ బిట్లు వచ్చినాయి, 18 బిట్లు వచ్చినాయి 30లో. మిడివల్ ఇండియాలో తక్కువ వచ్చినాయి, ఏన్షియంట్ ఇండియాలో కూడా తక్కువ వచ్చినాయి. 18 బిట్లు అంటే ఇంచుమించు 12 బిట్లు ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీలో వస్తే 12 బిట్లు, 18 బిట్లు ఫ్రీడమ్ మూమెంట్ అదే మోడర్న్ ఇండియా నుంచి వచ్చినాయి. కాబట్టి మరి ఇప్పుడు మీ ప్రిపరేషన్లో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలందరూ నాకు చాలా సంతోషం ఏంటంటే ఇప్పుడు మోడర్న్ హిస్టరీ కాడకు వచ్చారు. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీని కుళ్ళబొడిసి ప్రిపరేషన్లో ఇప్పుడు మోడర్న్ హిస్టరీ కాడకు వచ్చేసారు. కరెక్ట్గా వచ్చారు. ఇది కరెక్ట్గా వచ్చి ఉంటారు చాలామంది. అది కరెక్టు ప్రిపరేషన్ వే అని నేను అంటున్నాను యాజ్ ఏ హిస్టరీ రఫీసర్గా. ఈ మోడర్న్ హిస్టరీలో 18 బిట్లు అడగడానికి కారణం ఏంటి? మిగతావి ఎందుకు? నేను ప్రీవియస్లో వీడియో చేశాను. 40% సిలబస్, 80% ప్రశ్నలు. అలాగే ఇక్కడ కూడా 40% సిలబస్ ఏంటి? మోడర్న్ ఇండియా, 80% ప్రశ్నలు ఈ మోడర్న్ ఇండియా నుంచి వచ్చినాయి. అలాగని ఈసారి వస్తే నేను చెప్పా, కానీ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మోడర్న్ ఇండియాని. అయితే ఇక్కడ పేపర్ ఇచ్చే ఆయన మోడర్న్ ఇండియాలో కొంత సిలబస్ని మనకు చెప్పాడు. ఆ కొంత సిలబస్ ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు అన్నాడు, 1857 సిపాయి రివోల్ట్, తర్వాత సోషియో రిలీజియస్ మూమెంట్స్, తర్వాత ఫ్రీడమ్ మూమెంట్ డిఫరెంట్ స్టేజెస్, తర్వాత కంట్రిబ్యూషన్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఫ్రీడమ్ మూమెంట్లో కంట్రిబ్యూటర్స్ అంటే ఫ్రీడమ్ ఫైటర్సు, దేశంలోని నలుమూలల ప్రాంతాల నుంచి వచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ కంట్రిబ్యూషన్స్. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మన దేశం సంస్థానాల విలీనీకరణ, రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది మన సిలబస్. చూడడానికి చాలా సింపుల్గా ఉంది. అయితే ఇప్పుడు ఆ బాబు ఏమన్నారంటే మీ అందరిలాగానే శ్రీనివాసు, మన భీమవరం నుంచి ఫోన్ చేసిన శ్రీనివాసు, సార్ 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి ఉంది, అక్కడ నుంచి చదువుకుంటే చాలా సార్ అని అడిగారు. ఇక్కడ నుంచి నేను క్లియర్గా దుమ్ము లేపుతాను సార్, బాగా చదువుతాను. మరి దీనికి ముందు పరిస్థితి ఏంటి సార్? ఏమన్నా 1857 సిపాయిల తిరుగుబాటుకి ముందు అన్ని యుద్ధాలు ఉన్నాయి కదా, మైసూర్ యుద్ధాలు, సిక్కు యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, బ్రిటిషర్స్, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ వీళ్ళ సెటిల్మెంట్స్, వీళ్ళ మధ్య జరిగిన బ్లూ వాటర్ పాలసీలు, వీళ్ళ మధ్య జరిగిన అంబైనా ఉదంతాలు, ఇవన్నీ సిపాయిల తిరుగుబాటుకి ముందు ఉన్నాయి కదా సార్, ఇవి అసలు చదవాలా? గవర్నర్ జనరల్స్ ఇవన్నీ చదవాలా వద్దా సార్ అనేది. అంటే కార్న్వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, ఆ తర్వాత వెల్లస్లీ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్, అలానే డల్హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ రాజసంక్రమణ సిద్ధాంతం, డల్హౌసీ 1850 నేటివ్ ప్రాపర్టీ యాక్ట్ అదే లే చట్టం అని వచ్చింది పోయినసారి 1850 లే చట్టం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే
తను తమ తమ హిందువులైనటువంటి ఆ కుటుంబం అనుకోండి, వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారితే వాళ్ళ ఫాదర్ ఆస్తి ఆ బిడ్డలకు వస్తుంది, లేకపోతే ఆస్తి రాదు. ఇలా కొన్ని చట్టాలు తీసుకొచ్చారు డల్హౌసీ. వీళ్ళందరూ సిపాయిల తిరుగుబాటుకి ముందు కదా. మనకేమో థర్డ్ చాప్టర్లో 1857 రివోల్ట్ నుంచి అని ఉంది కదా. మరి గవర్నర్ జనరల్స్, దెన్ ఆల్సో సిపాయిల తిరుగుబాటుకి ముందు ప్లాసీ వార్, బక్సర్ వార్, కర్ణాటిక్ వార్స్, మైసూర్ వార్స్, గవర్నర్ జనరల్స్, ఇవన్నీ మరి చదవాలా వద్దా సార్? సిపాయిల తిరుగుబాటు నుంచి కానీ చదివితే దీనికి ముందున్నవి కవర్ కావు కదా సార్? ఆ ముందున్న వాటిల్లో, సిలబస్ కన్నా ముందున్న వాటిల్లో కూడా ప్రశ్నలు అడుగుతారా సార్ అని అడిగారు శ్రీనివాస్. అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే, సిపాయిల తిరుగుబాటు నుంచే చదువుతాం మేము అని అంటే మీరు మోడర్న్ ఇండియాలో సగం చదివినట్టే. మోడర్న్ ఇండియాలో మిగతా సగం సిపాయిల తిరుగుబాటుకి బిఫోర్ సిపాయి మ్యూటిని, బిఫోర్ సిపాయి రివోల్ట్ మీరు సగం వదిలేసినట్టే సిలబస్. కానీ ఆ సిలబస్ ఇక్కడ లేదు, ఆ సిలబస్ ఇక్కడ ఇవ్వలా. కానీ ప్రశ్నలు ఇచ్చాడు, 7-8 ప్రశ్నలు ఇచ్చాడు. గవర్నర్ జనరల్స్ మీద ఇచ్చాడు, అర్థమట్లా. గవర్నర్ జనరల్స్ కర్ణాటిక్ వార్స్ మీద ఇచ్చాడు, మైసూర్ వార్స్ మీద ఇచ్చాడు. మరి అవన్నీ చూస్తేనేమో దీనికి ఇటు లేవు, సిలబస్లో అటు ఉన్నాయి. అంటే దాన్ని అతను ఎలా సమర్థించుకోవచ్చు? రెండవది మిడివల్ హిస్టరీలో 2వ చాప్టర్లో లాస్ట్లో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ల రాకడా అని ఉంది. అది తీసుకొచ్చి మోడర్న్ హిస్టరీలో పెట్టలా. 2వ చాప్టర్లో మిడివల్ హిస్టరీలో లాస్ట్లో పెట్టాడు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని లాస్ట్లో పెట్టాడు. మరి ఎలా అంటే ఆ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచే మన మోడర్న్ ఇండియా మొదలైందని చదువుకోవాలి, తప్పదేక. వాస్కో డి గామా రావడం ఇవన్నీ కూడా మోడర్న్ ఇండియాకి సంకేతాలు కదా మన మోడర్న్ ఇండియాలో. కాబట్టి యూరోపియన్స్ ఫస్ట్ ఎవరు వచ్చాడు? పోర్చుగీస్లో వచ్చారు. ముఖ్యంగా వాస్కో డి గామా వచ్చాడు, మనకి సముద్ర మార్గాన్ని వేశాడు వాస్కో డి గామా. సౌత్ గాబ్రియల్ అనే నౌకలో వాస్కో డి గామా మన దేశానికి వచ్చాడు. ఆ రోజు ఈయన ఉన్నాడు, ఇది కేరళలోని క్యాలికట్లో దిగాడు వాస్కో డి గామా. ఆ రోజు కేరళలో జామిరిన్ ఉన్నాడు. ఆ రోజుల్లో ఆ ప్రాంతాల్లో జామిరిన్ అని ఆయన రూల్ చేస్తున్నాడు. ఆయన అసలు పేరు ఏంటి అన్నాడు. ఆయన అసలు పేరు రాజా మనువిక్రమ వర్మ. సమ్ బుక్స్ సేస్ విక్రమేంద్ర వర్మ, బట్ రాజా మనువిక్రమ వర్మ అనే అతను అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతననే జామిరిన్ అన్నారు. వాస్కో డి గామా వాళ్ళ మామయ్య పోర్చుగీస్ ఒకడో అట్లా ఉన్నాడంట. అందువల్ల మనోడిని చూసి జామిరిన్ అన్నాడు ఎవడో వాస్కో డి గామా. అతను వచ్చిన నౌక పేరు ఏంటి? సౌత్ గాబ్రియల్ ఆ నౌక పేరు. ఆ టైంలో ఇక్కడ ఉంది ఎవరు? జామిరిన్. ఆయన అసలు పేరు రాజా మనువిక్రమ వర్మ. దీస్ ఆర్ ద లైన్స్. అంటే అక్కడి నుంచి ఎత్తుకుంటేనే ఫ్రీడమ్ మూమెంట్లో 18 బిట్లు వచ్చినాయి. సిపాయిల తిరుగుబాటు నుంచి చదువుతామంటే గవర్నర్ జనరల్స్ అందరం వదిలేస్తారా? సిపాయిల తిరుగుబాటుకి ముందు కదా గవర్నర్ జనరల్స్. కాబట్టి గవర్నర్ జనరల్స్ అందరినీ వదిలేద్దామా? కానీ బిట్లు వచ్చినాయిగా. నా చిన్న చెల్లెళ్ళు, నా చిన్న తమ్ముళ్ళు, మరి అంత ముందు మనం వదిలేయలేం కదరా. అందువల్ల అంత ముందు కూడా మనం చదవాల్సిందే. ఫ్రీడమ్ మూమెంట్లో సిపాయిల తిరుగుబాటు కాడ నుంచి చదివితే సగం సిలబస్సే ఫ్రీడమ్ మోడర్న్ ఇండియాలో మీరు చదివినట్టు అవుతుంది, పూర్తి సిలబస్ మీరు చదివినట్టు కాదు. అందువల్ల అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ల రాకడ కాడ నుంచి సంస్థానాల విలీనీకరణ వరకు మధ్యలో జరిగిన ప్రతిదీ చదవాలి. ఇందులో భాగంగా గిరిజన ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు, కర్షక ఉద్యమాలు అవి అవసరం లేదా అడగట్లా. ఇవి కాకుండా సిపాయిల తిరుగుబాటు అంచు చదవాలి, పాయింట్ చదవాలి సిపాయి తిరుగుబాటులో. అలానే సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతిక పరంగా, మతపరంగా మన దేశంలో చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులన్నీ చదవాలి. ఆ తర్వాత సోషియో రిలీజియస్ మూమెంట్ వచ్చింది. మత సంఘ సంస్కరణ ఉద్యమం. లుక్ లైక్ ఆత్మారాం పాండురంగ, లుక్ లైక్ దయానంద సరస్వతి, లుక్ లైక్ దివ్యజ్ఞాన సమాజం, లుక్ లైక్ దళిత ఉద్యమాలు, లుక్ లైక్ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు, జ్యోతిరావు బాపులే గారు, అంబేద్కర్ గారు, అలా మన దయానంద సరస్వతుల వారు, ఇట్లా మనకు చాలా ఉన్నాయి కదా. వివేకానందుల వారు, రామకృష్ణ మిషను, రామకృష్ణ పరమహంస వారి అసలు పేరేంటి, వివేకానందుల వారి అసలు పేరేంటి, వివేకానందుల వారిని నరేంద్రనాథ్ దత్తాను వివేకానందులుగా పేరు మార్చుకోమని చెప్పింది ఎవరు? అసలు పేరు మార్చింది ఎవరు? వివేకానందుల అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. అయితే ఆయన పేరుని వివేకానందని పెట్టింది ఎవరు అంటే నరేంద్రుల వారి గురువు రామకృష్ణ పరమహంస. ఆయన అన్నాడు కదా, మానవ సేవయ మాధవ సేవ అని ఆ మహానుభావుడు. కాబట్టి వివేకానందుల వారి గురువు అయినా లేదా నరేంద్రనాథ్ దత్త గారి గురువు అయినా రామకృష్ణ పరమహంస, ఆయన అసలు పేరు గదాధర. ఆయన చెప్పుంటాడు వివేకానందుల వారికి, నీ పేరు నరేంద్రుల వారికి మీ పేరు మార్చుకో వివేకానంద అని.
ఆప్షన్స్లో ఫస్ట్ రామకృష్ణ పరమహంస ఉంటుంది, ఆ తర్వాత సో ఉంటాయి. మనమేమో రెచ్చిపోయి నరేంద్రనాథ్ దత్తాన్ని వివేకానందుల వారిగా పేరు మార్చుకోమని చెప్పినది ఎవరు, సూచించింది ఎవరు, ఆ పేరు ఇచ్చింది ఎవరు అంటే వారి గురువు రామకృష్ణ పరమహంస అని పెట్టేస్తాం. నెగిటివ్ మార్క్ వచ్చింది, 1 మార్కు పోయింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? చాలా లోతుకు చూడాలి. అది ఆన్సర్ ఏంటి? బరోడా మహారాజు. ఆన్సర్ ఏంటి? ఖేత్రి మహారాజు. ఆన్సర్ ఏంటి? పాటియాల మహారాజు. ఆన్సర్ ఏంటి? రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస ఆయన గురువు కాబట్టి అదే పెట్టేస్తాం ఆన్సర్. మనం కాదు, ఖేత్రి మహారాజ్ అని ఆయన నరేంద్రుల వారికి వివేకానందుల వారు అని పేరు మార్చుకోమని చెప్పాడు, మార్చాడు. ఖేత్రి మహారాజుకి నరేంద్రనాథ్ దత్త గురువు. ఆయన వివేకానందుల వారు అవ్వకముందే. ఖేత్రి మహారాజు రాజస్థాన్లో ఖేత్రి ఉంది కదా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, కాపర్ మైన్స్. ఆ ఖేత్రికి ఆయన మహారాజు. ఆయన పిల్లలు పుట్ల నరేంద్రనాథ్ దత్తాని ఆయన కొలుచుకున్నాడు. తర్వాత ఆయనకి పిల్లలు పుట్టారు. అందువల్ల దాని మీద ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ తోటి తను నరేంద్రనాథ్ దత్తాని కల్లో, ఆ ఖేత్రి మహారాజుకి రామకృష్ణ పరమహంసల వారు కల్లో కనబడి, నువ్వు నరేంద్రనాథ్ దత్తా నా శిష్యుని కొలుచుకుంటావు కదా, నీకు పిల్లలు పుట్టారు కనుక నీవు అతనిని సన్మానించు, అతన్ని జాగ్రత్తగా చూసుకో. అతను నెక్స్ట్ ఇయరు అమెరికాలోని చికాగోకి వెళ్ళాలనుకుంటున్నాడు. 1893 చికాగోకి సెప్టెంబర్ 11 చికాగోకి వెళ్ళాలనుకుంటున్నాడు. తను నువ్వు అవన్నీ కారోబార్ చేసి పెట్టు అని చెప్పి రామకృష్ణ పరమహంసల వారు ఖేత్రి మహారాజుకి చెప్పిరట. ఖేత్రి మహారాజు ఆ పొద్దున్న నరేంద్రుల వారిని పిలిపించి ఘనంగా సన్మానించి అతనికి పెనిసులార్ అనే నౌక ఎక్కించి చికాగోకి పూర్తి ఖర్చు తను భరించుకుంటూ ఖేత్రి మహారాజు వివేకవంతుడవై తిరిగిరా వివేకానంద అని పేరు పెట్టారు ఖేత్రి మహారాజుల వారు నరేంద్రనాథ్ దత్తుల వారికి. ఫలితంగా వారు వివేకానంద అయ్యారు. ఆ తర్వాత చికాగో వెళ్ళారు. 1893 సెప్టెంబర్ 11 1893 సెప్టెంబర్ 11 వారు వెళ్ళారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నారు. అంతేను, దుమ్ము లెగిసిపోయింది అక్కడ. లవర్సు, మై డియర్సు, డియర్సు అని అనుకుంటున్న ఈ తరుణం కదా, ఆ తరుణంలో అక్కడున్న కల్చర్, మన వాళ్ళు తీసుకెళ్ళిన కల్చర్ కాదు, అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న కల్చర్, అక్కడ కొంచెం సోదరి అనేది ఇప్పుడు ఉంది ఎక్కువ, ఒకప్పుడు తక్కువ ఉండింది. అలాంటి చోట ఎవరో ఆసియా నుంచి వచ్చాడట, ఇండియా నుంచి వచ్చాడట, ఆసియా అరణ్యాల నుంచి వచ్చిన జ్యోతట. ఎస్ యూనో, అతను మన్నొచ్చి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటున్నాడట. ఇతను ఎవరో మనకు తెలియదు, బ్రదర్ అంటున్నాడు, సిస్టర్ అంటున్నాడు. ఇది గొప్ప దేశం లాగా ఉంది, ఏనిసెంట్ గ్లోరీ, ధర్మం ఇండియాలో ఉంది అని చెప్పి ఆయన ప్రభావంతోనే మార్గరెట్ నోబుల్, వీళ్ళందరూ, సిస్టర్ నివేదితనే మార్గరెట్ నోబుల్ అంటారు, వీళ్ళందరూ కలిసి ఇండియాకు వచ్చి ఇండియా యొక్క ఏనిసెంట్ గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేశారు. అది ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ ద స్టోరీ. మనం సడన్గా రామకృష్ణ పరమహంస పెట్టేస్తాం. నో, ఖేత్రి మహారాజు రైట్. యూనో, ఇది ఒకసారి ప్రీవియస్లో అడిగితే నేను మన హైదరాబాద్ అశోక్ నగర్లో నాకు డౌట్ వచ్చి, రామకృష్ణ పరమహంస అంత ఈజీగా ఎందుకు ఇస్తాడు? బరోడా మహారాజా అంటుండే, ఖేత్రి మహారాజా అంటుండే, పాటియాల మహారాజా అంటుండే, ఇదేంది ఇంత తేలిక ఎందుకు ఇస్తాడు, ఇవ్వడో అని చెప్పి నాకు డౌట్ వచ్చి చిక్కడపల్లి మన లైబ్రరీకి వెళ్ళి చిక్కడపల్లి లైబ్రరీలో ఫస్ట్ ఫ్లోర్లో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, హిస్టరీ బుక్స్. నా ఇండియన్ హిస్టరీ బుక్ ఆబ్జెక్టివ్ టైపు, కాన్సెప్ట్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైపు, మ్యాక్సిమం అక్కడ ఇండియన్ హిస్టరీ ఇంతలా ఇంగ్లీష్ పుస్తకాలు చూసే నేను తయారు చేసింది. అది నా ఇండియన్ హిస్టరీ బుక్. మీరు దాన్ని వదిలేసి వేరే బుక్స్ అమ్మట పడి కొట్టుకుపోతున్నారు. దానికి మీకేం నేను చెప్పలేను. ఉపయోగించుకోండి, లేకపోతే లేదు. నేను అక్కడ కూర్చొని రాశా అవన్నీ తీసుకుని ఆ బుక్స్లో నుంచి, ఆర్సి మజుందార్ అని వీళ్ళు రాసి, అక్కడ నాకు దొరకలా, ఆ టెక్స్ట్ పుస్తకాల్లో దొరకలా. దిగొచ్చా, పిల్లల సెక్షన్ ఉంది లెఫ్ట్లో, ఇట్లా తిరగాని లెఫ్ట్లో, అందులో చూసా, ఏంటి నరేంద్రుల వారికి వివేకానందాన్ని పేరు పెట్టడం, ఈ బిట్ట అడిగాడేంది అని చూస్తే అందులో స్టోరీ రాసింది. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ. ఎస్, ఖేత్రి మహారాజు దొరికాడు ఆన్సరు అని లైబ్రరీలో పెద్దగా అరవబోయి మళ్ళీ సైలెన్స్కి వచ్చి, ఎమ్మటే 1 అరగంటలో క్లాసు ఉంటే నాకు మన ఇన్స్టిట్యూట్లో, పరిగెత్తుకొచ్చి ఆ క్లాసులో ఇలా ఇందువల్ల ఇది ఇచ్చాడు అని చెప్పా. అలాంటి ఎంతూజియాజం ఈరోజు కూడా నాలో ఉంది. అందువల్ల మేము ముందు నిలబడి నేను పాఠం చెప్పగలుగుతున్నా. మన ఇండియన్ హిస్టరీ బుక్ను ఉపయోగించుకోండి. మార్కెట్లో దొరికి వాటి అమ్మటి పడి కొట్టుకుపోకండి. సరే, ఎనీహౌ, కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి సంఘ సంస్కరణ ఉద్యమాలు, తర్వాత ఫ్రీడమ్ మూమెంట్ స్టేజెస్, మోడరేట్స్, దెన్ మితవాదులు, అతివాదులు, దెన్ ఎరా ఆఫ్ మహాత్మా గాంధీ. వీళ్ళు ముగ్గురు చేసిన పోరాటాలతో పాటు తీవ్ర జాతీయవాదం, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజ్, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ చేసిన పోరాటాల వల్ల మనకు ఫ్రీడమ్ వచ్చింది. కాబట్టి వీళ్ళందరూ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్. ఇది నవిలి పారేయాలి మీరు.
ఎందుకంటే ఎక్కువ బిట్లు 18 అడిగాడు. కంట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మితవాదుల్లో ఉన్నారు. గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, దాదాభాయ్ నౌరోజీ, దిన్షా వాచా, ఆ తర్వాత ఇటు వచ్చేసి అతివాదులు లాల్ బాల్ పాల్ అండ్ అరవింద ఘోష్, ఆ తర్వాత వచ్చేసి ఫ్రీడమ్ మూమెంట్లో మహాత్మా గాంధీతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళు ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు ఉన్నారు ఫ్రీడమ్ మూమెంట్లో అంటే వాళ్ళ యొక్క ఇయర్స్ని మనం గుర్తుపెట్టుకుంటే సంఘటన జరిగినప్పుడు ఆప్షన్స్ కింద వీళ్ళని పెట్టినప్పుడు వింటున్నారా అన్న మీరు కూడా వినండి. సంఘటన క్లాస్ కూడా నడుస్తుంది, చిన్న క్లాస్ ఇక్కడ. సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన టైంలో ఆ కింద ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కంట్రిబ్యూటర్స్ పేర్లు ఇస్తే, పాత్రధారుల పేరు ఇస్తే ఈ ఇయర్లో వీళ్ళు లేరు కదా, వీళ్ళు అప్పటికి చనిపోయారు కదా, ఈ ఇయర్లో వీళ్ళు ఉన్నారు కదా, ఈ ఇయర్లో వీళ్ళు స్వర్గస్థులు అయ్యారు కదా, దీన్ని బట్టి కూడా మనం ఆన్సర్ చేసి అవతల పడేయచ్చు. ఫ్రీడమ్ ఫైటర్స్ని ఓ వైట్ పేపర్ తీసుకోండి. హిస్టరీ రఫీసార్గా నేను మీకు చెప్తా ఉన్నా, 15 నిమిషాలు దాటింది, ఇంకో 2 నిమిషాలు నేను మీకు చెప్తా. ఓ వైట్ బుక్ తీసుకోండి. ఫ్రీడమ్ ఫైటర్స్ మొత్తం వాళ్ళ పేరు రాయండి. వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు, ఇలా ఒక లిస్ట్ అవుట్ చేయండి. మీకు ఫ్రీడమ్ మూమెంట్ మీద కమాండింగ్ రాకపోతే హిస్టరీ రఫీసార్గా నేను మళ్ళీ మీకు పాఠం చెప్పా. నేను జేఎల్ కొట్టినప్పుడు ఇలాగే, నేను జేఎల్ కొట్టిన తర్వాత సెట్ రాసినప్పుడు, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ అది రాసి పాస్ అయ్యి డిగ్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చినప్పుడు నా నోట్స్లో నేను ఇవి రాసుకున్నా. వాడు ఇన్సిడెంట్ అడుగుతాడు, ఆ ఇన్సిడెంట్ టైంలో వీళ్ళ పేర్లు కూడా పెడతాడు. వీళ్ళు లేరు, ఎందుకంటే అప్పుడు కొంతమంది స్వర్గస్థులు అయిపోయి ఉంటారు. అప్పుడు ఈజీగా అసెప్టేషన్ అండ్ రీజనింగ్ మెథడ్లో వీళ్ళని కొంతమందిని తప్పించేయచ్చు మనం. అర్థమైందా నాన్న? అలాగా. కాబట్టి వల్లభాయ్ పటేల్ వరకు మీరు చదువుకోవాలి. కాబట్టి ఈ వీడియో యొక్క మొత్తం సారాంశం ఏంటంటే, సిలబస్లో ఇచ్చిన 1857 సిపాయిల తిరుగుబాటు కాడ నుంచి చదివితే మీరు 18 ప్రశ్నల్లో 2 9 9 10 2 9 18 కాబట్టి 9 మార్కులు కోల్పోతారు, 9కే ఆన్సర్ పెడతారు. మీరు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ల ఆగమనం అక్కడి నుంచి ఎత్తుకోవాలి. అప్ టు సంస్థానాల విలీనీకరణ వరకు చదవాలి. సిలబస్లో ఉంది కదా సిపాయిల తిరుగుబాటు నుంచే చదువుతానంటే కుదరదు. అంతకుముందు గవర్నర్ జనరల్స్ ఉన్నారు, కర్ణాటక యుద్ధాలు ఉన్నాయి, సిక్కు యుద్ధాలు ఉన్నాయి, మైసూర్ యుద్ధాలు ఉన్నాయి, ప్లాసీ ఉంది, బక్సార్ ఉంది, అదిరిపోయే యుద్ధాలు ఉన్నాయి. పోయినసారి కర్ణాటక యుద్ధాలు మ్యాచ్ తీసి సందులు ఇచ్చి సరిపెట్టండి అన్నాడు. ప్యారిస్ సంధి, ఎక్స్లా చాపెల్ సంధి, ఇలా సందులు ఇచ్చి ఎక్స్లా చాపెల్ అంటే చేపలు కాదు, అది ఆస్ట్రియా ముఖ్యపట్నం ఎక్స్లా చాపెల్, అక్కడో సంధి జరిగింది. ఆ సంధి వల్ల ఇండియాలో ఒక యుద్ధం ఆగిపోయింది, కర్ణాటక యుద్ధాల్లో ఒక యుద్ధం. కాబట్టి కర్ణాటక యుద్ధాలు ఇవన్నీ మిస్ అయిపోతాం కదా. కాబట్టి కర్ణాటక యుద్ధాలు ఖచ్చితంగా చదవాలి, మైసూర్ యుద్ధాలు ఖచ్చితంగా చదవాలి, సిక్కు కూడా చదవాలి. ఆఫ్ఘన్ యుద్ధాలు, పంజాబ్ యుద్ధాలు అవి పెద్దగా మీరు చదవకపోయినా పర్వాలేదు. ముఖ్యంగా మైసూర్ యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలు పిచ్చా ఇంపార్టెంట్. అలానే బక్సార్ యుద్ధం, ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం ఇవి పిచ్చ ఇంపార్టెంట్. బక్సార్ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి డియోల్ గవర్నమెంట్, ద్వంద్వ ప్రభుత్వం, అలహాబాద్ సంధి, ఆ తర్వాత వారన్ హేస్టింగ్స్, వాళ్ళతో వచ్చిన కార్న్వాలిస్, వెల్లస్లీ ఇచ్చిన సబ్సిడరీ అలయన్స్, కోసుకు తినే తరుణం వచ్చేదాకా గొర్రె కసాయిని నమ్మినట్లు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఏ సిద్ధాంతం చెప్తుంది అని అడిగాడు. ఆన్సర్ వచ్చి వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి. సంస్థానాల్లోకి సైన్యాన్ని తోలుతారు, వాడు బలహీనుడైతే వాడిని మింగేస్తారు. కోసుకు తినే తరుణం వచ్చేదాకా గొర్రె కసాయిని నమ్మినట్లు సంస్థానానికి బదులు బ్రిటిష్ వాడు నమ్ముతారు. ఆ తర్వాత బ్రిటిష్ వాడు సంస్థానాన్ని కలిపేసుకుంటాడు. ఈ ఇంట్రడ్యూస్డ్ 3 థియరీస్: సబ్సిడరీ అలయన్స్, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, ఇంకా గట్టిగా చెప్పాలంటే రింగ్ ఫెన్స్ పాలసీ, ఇంకా చెప్పాలంటే వామ్ వాటర్ పాలసీ, రింగ్ ఫెన్స్ పాలసీ, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, సబ్సిడరీ అలయన్స్, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, సేఫ్టీ వాల్ థియరీ, వైట్ రెవల్యూషన్, ఇలాంటివి చదివారా లేదా? చదవకపోతే ఒకసారి వీటి పని కూడా మీరు పట్టండి. వీడియో నిడివి ఎక్కువైందని వెళ్ళిపోతే దానికి నేనేం చేయలేను, కానీ బట్ నేను చెప్తున్నాను, ఉపయోగించుకోండి, ఇవి మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు అర్థమైందిగా, మోడర్న్ హిస్టరీలో ఏపీబీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో వాళ్ళు ఇచ్చిన సిలబస్ నుంచి, సిపాయిల తిరుగుబాటు నుంచి చదివితే మీరు సగానికి ఆన్సర్ పెడతారు. యూరోపియన్ల ఆగమనం నుంచి ఎత్తుకొని మధ్యలో జరిగే యుద్ధాలు, గవర్నర్ జనరల్స్ కూడా చూసుకుంటూ, సిపాయిల తిరుగుబాటు, సంఘ సంస్కరణ ఉద్యమాలు, ఆఫ్టర్ దట్ స్టేజెస్, ఫ్రీడమ్ మూమెంట్ స్టేజెస్, ఆఫ్టర్ దట్ కంట్రిబ్యూటర్స్, ఆఫ్టర్ దట్ పోస్ట్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ దట్ సంస్థానాల విలీనీకరణ వరకు మీరు చదవాలి. అయితే ఆ పైన రెండిట్లో ఏనిసెంట్లో మీడివల్లో మాత్రం దయచేసి ఇందులో విజయనగర సామ్రాజ్యం లేదు, చదవాల్సిన అవసరం లేదు. ఇందులో శాతవాహనులు లేదు, చదవాల్సిన అవసరం లేదు. ఇందులో కాకతీయులు లేదు, చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే ఇవి గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ కింద ఉన్నాయి, పెద్ద చాప్టర్లు ఇవి. అందువల్ల ఇక్కడ కట్ చేసి అక్కడ సిలబస్లో పెట్టాడు.
ఎస్ ఉండనా మరి 20 నిమిషాలు కావస్తుంది, మళ్ళీ మీకు ఓపిక తక్కువ చూడలేరు. అందువల్ల నేను కట్ చేస్తున్నాను. చెప్పమంటే గంట కూడా చెబుతా, చూడరు. అందువల్ల ఇంతవరకు ఈ వీడియోలో చూడండి. నెక్స్ట్ మళ్ళీ మరో వీడియో చేస్తా. ఇప్పుడు మీకు డౌట్ పోయిందనుకుంటా. ఎందుకంటే చదువుతున్న క్రమ పరిణామంలో ఇప్పుడు ఈ నెల వచ్చేటప్పటికి పిల్లలు మోడర్న్ ఇండియా కాడికి వచ్చేసారు, మోడర్న్ హిస్టరీ కాడికి వచ్చేసారు పిల్లలు కరెక్ట్గా. చాలామంది పిల్లలు దీంట్లో క్లారిటీ ఇవ్వండి సార్, మోడర్న్ ఇండియాలో సిలబస్లో సిపాయిల తిరుగుబాటు కాడ నుంచే చదవాలా, దాని ముందు కూడా చదవాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీరు కరెక్ట్గా ప్రిపరేషన్ చేసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు మోడర్న్ హిస్టరీ కాడికి. కరెక్ట్గా నేను ఇక్కడ మిమ్మల్ని పట్టుకున్నాను, మీరు నన్ను పట్టుకున్నారు. ఫలితంగా మనం మోడర్న్ హిస్టరీ ఎలా చదవాలో ఈ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. 2 నిమిషాల వీడియోలో. ఈ వీడియోని మళ్ళీ డౌట్లు వస్తే చూడండి, రాసుకోండి, ఉపయోగించుకోండి. ఎవరైతే ఓర్పుగా ఉంటారో, ఓర్పుగా చదువుతారో, ఎవరైతే భూదేవంత ఓర్పుగా ఉంటారో, ఎవరైతే మనలో బలహీనతలను వదిలేస్తారో, మన బలహీనతలను భూమిలో లోతుగా పాతి పెడతారో, పాతరేస్తారో, దాని మీద గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి పూనుకుంటారో వాళ్ళే విజేతలు. ఎస్, ఉంటా. బాయ్. థ్యాంక్ యూ.